కొంచెం అందరికి వస్తుంది ప్లీజ్ రండమ్మా. ఒక్కరికి కూడా పడలేదు. పోనీ గిట్టుబాటు ధర 1200 అయితే 1200 ఏ దళారులైనా ఏ ట్రేడర్లైనా కొన్నాడా అన్నా? మీరు సమాధానం చెప్పాలి. ఒక్కరికైనా 1200 రేటు వచ్చిందా? పోనీ మీరు తక్కువ అమ్ముకున్నారు, డిఫరెన్స్ అమౌంట్ ప్రభుత్వం ఇస్తుంది అని చెప్తున్నారు. ఆ డిఫరెన్స్ అమౌంట్ తప్పకుండా వస్తుంది అన్న నమ్మకం ఇక్కడ రైతులందరిలో ఉందా? నమ్మకం లేని వాళ్ళు చేతులెత్తండి అన్న. ప్రభుత్వము డిఫరెన్స్ అమౌంట్ ఇస్తుందో లేదో మాకు భయంగా ఉంది అన్న వాళ్ళు చేతులెత్తండి. అన్నా, నేను మీ గురించి ఇక్కడ కూర్చొని కొట్లాడాలి అంటే మీ అవసరం ఉందా? మీకు అవసరం ఉందా లేదా నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉల్లి రైతులందరినీ అడుగుతున్నాం, ప్రభుత్వం ఆ డిఫరెన్స్ అమౌంట్ ఇస్తుంది అన్న నమ్మకం లేని వాళ్ళు చేతులెత్తండి. చెప్పినట్టు ఆ డిఫరెన్స్ అమౌంట్ పడుతుంది అన్న నమ్మకం ఇక్కడ చాలా మంది రైతుల్లో ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. అవునా? మీకు నమ్మకం లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడే ఈ రోజు కూర్చొని నిరాహార దీక్ష చేస్తుంది. మీకు నమ్మకం ఉంది అంటే నేను ఇక్కడ కూర్చొని నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి, ప్రభుత్వం డిఫరెన్స్ అమౌంట్ ఇస్తుంది అన్న నమ్మకం ఉన్న వాళ్ళు ఎంతమంది? లేని వాళ్ళు చేతులెత్తండి. చాలా సంతోషం అన్నా, ఇక్కడ చాలా మందికి నమ్మకం ఉన్నట్టే కనిపిస్తుంది నాకు. ప్రభుత్వం డిఫరెన్స్ అమౌంట్ ఇవ్వాలని ఇచ్చినా కూడా 1200 యాక్చువల్లీ ప్రెస్ ఇక్కడే అడ్రస్ చేస్తానమ్మా. ఆడియో అయిపోయింది మేడం, ప్లీజ్ మేడం. రైతులు అందరూ రెడీగా ఉంది, ప్లీజ్ మేడం. ఇక్కడంటే అందరికీ హలో హలో ముందు పోతున్నారు వాళ్ళు. నా కొంచెం సైడ్ చేయరా, కొంచెం సైడ్ చేయరా. అన్న కొద్దిగా సైడ్ జరగాలి అందరూ.